ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. కారు బైక్ లోపల పెట్టేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం బుక్ చేసి. ఏంటి అన్నది నేను ఆటో ఎక్కాక చెప్తాను, ఓకేనా? ఆటో ఎక్కేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పు. హరిదాస్ మార్కెట్. అక్కడికి మనం కారు బైక్లో వెళ్ళలేము కాబట్టి ఆటో బుక్ చేసుకొని ఇప్పుడే బయలుదేరాము. ఈజీగా మన ఇంటి నుంచి ఒక 1 అవర్ అయితే పడుతుంది. సో హరిదాస్ మార్కెట్కి ఎందుకు వెళ్తున్నాం అన్నది అక్కడే చూడండి, ఎందుకంటే ఈ ఆటో సౌండ్లో మనకి వినిపించదు కాబట్టి నేను క్లియర్గా మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ మాస్క్ ఏది? కొంచెం గాలి తగులుతుందని ఎలాగో ఇద్దరు ఆటో భయ్యా నేను మాస్క్ వేసుకున్నాం కాబట్టి ఆయన కొంచెం ఫ్రీ బర్డ్ లాగా కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత నేను శివ ఆటో జర్నీ చేస్తున్నాము. అది ఈ టైంలో అయితే ఫస్ట్ టైం కదా. ఈ టైంలో మా ఆటో జర్నీ అయితే ఫస్ట్ టైం. సో అక్కడికి వెళ్ళాక ఏం కొంటున్నాము, దేనికోసం వెళ్ళామన్నది అక్కడ చూడండి, ఓకే? ఓకే, చూసావా శివ నీకు కావాల్సిన కెమెరా ఉందా? ఒకటే ఉందా? आपका शॉप भी फेमस हो गया ना पूरा? पूरे मेरे फ्रेंड्स आपके पास से ही खरीदे ना भैया? वही देख के हम भी आए. చాలా దూరం నుంచి ఆటోలో ట్రావెల్ చేసి వచ్చాము. శివ డీల్ చేస్తున్నాడు కెమెరాది. సో చూడాలి కొంటున్నామా లేదా. చెక్ చేస్తున్నావా మేజర్ చేంజెస్ ఏమున్నాయని? మొన్నే ఐఫోన్ 13 Pro Max, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి కెమెరా. ఇంకా ఏం డిసైడ్ అయ్యారు శివ? ఇంకెంతసేపు షాపింగ్ చేస్తాడు శివతో గ్యాడ్జెట్స్ కొనడానికి రాకూడదు. ఒకటి అయిపోతే ఒకటి తెప్పిస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు ఫైనల్గా మేము ఏం షాప్ చేస్తాం అన్నది చూడాలి. మీరందరూ కూడా కెమెరా కొనుక్కోవాలి అనుకుంటే ఈ ప్లేస్కి వచ్చి కొనుక్కోండి. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దివాళీ అయిపోయాక శివ దివాళీ ఆఫర్ అడుగుతున్నారు. భయ్య బిల్డింగ్ చేస్తున్నారు. సో చాలా మంది వీళ్ళ దగ్గర కెమెరా తీసుకున్నారు, లైక్ మన లాస్య అండ్ రవి, ఇంకా చాలా మంది తీసుకున్నారు. కొనేసాం కెమెరా, బిల్లింగ్ అవుతుంది. అయిపోయిందా? ఇప్పుడు మనం 1 గంట సేపు జర్నీ చేసి వెళ్ళాలి మళ్ళీ ఆటోలో. ఎంత బాగా వచ్చింది కదా, చాలా బాగుంది. మా పాప ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది, తన కోసం తెచ్చానని చెప్పేసి. నా కోసం వీళ్ళు గిఫ్ట్స్ తీసుకొచ్చారని ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్న కెమెరా కొన్నదని తెలియదు. హాయ్, హలో గైస్, ఇవాళ మేము ఒక పెద్ద బాక్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది ఏంటి అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ షిఫ్ట్ అయిపోయేటప్పటికి ఎడిటింగ్ సెటప్, నా వర్క్స్ అన్ని ఎడిటింగ్ మీదనే రిలేటెడ్ అయిపోయినాయి. ఇంకా నా పాత చైర్ ఏమో దాని పరిస్థితి దారుణంగా ఉంది, తీసేసాను. దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను, స్టాక్ లేదని ఉంది. ఇది యాక్చువల్లీ కొలాబరేషన్ కాదు, ఏం కాదు, నేనే కొనుక్కున్నాను. కొనుక్కున్నావా? నా గిఫ్ట్ కదా శివ. అదే మనమే కొనుక్కున్నా, కొలాబరేషన్ కాదు అని చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు చెప్తావా అని నేను వెయిట్ చేస్తున్నాను. లైక్ ఇది మహి నాకు గిఫ్ట్ చేసిందని అంటే ఇవన్నీ చెప్దామని వెయిట్ చేశాను, నువ్వే రివీల్ చేసేసావు.
ఓకే ఫైన్, ఇది ఏ ప్రమోషనల్ వీడియో కాదు, ఏ కొలాబరేషన్ వీడియో కాదు, ఇది నేను శివాకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. బికాజ్ శివాకి నేను ఎన్ని మంచి గిఫ్ట్స్ ఇచ్చినా కూడా శివాకి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి. సో అందులో ఇది ఒకటి. దిస్ ఈజ్ లైక్ గేమింగ్ చైర్, అంతే కదా, గేమింగ్ చైర్. కానీ గేమింగ్ చైర్ని శివ ఆఫీస్ పర్పస్ యూస్ చేస్తున్నాడు అనమాట. దీన్ని డీటెయిల్ కాదు, సిస్టమ్ కూడా గేమింగ్ సెటప్ అన్ని కలిపి చేసుకున్నాను, కానీ అది గేమింగ్కి తప్ప మిగతా అన్నిటికీ వాడుతున్నాను. నువ్వు ఆఫీస్ వర్క్ చేస్తావు కాబట్టి, ఇప్పుడు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కాబట్టి శివ నార్మల్ ఆఫీస్ వర్క్స్ కంటే కూడా లైక్ ఆఫీస్ అవర్స్ కంటే కూడా ఎక్కువ అక్కడే రూమ్లో ఉంటున్నారు కాబట్టి. సో ఇది శివ కోసం నేను ఆర్డర్ చేశాను. చూద్దాం ఓపెన్ చేసి. లెట్స్ అన్బాక్స్ ఇట్. yes యాక్చువల్లీ నా పార్సల్స్ కాకుండా, నా కొరియర్స్ కాకుండా శివ బాక్స్ ఇది అన్బాక్స్ చేస్తున్నాం కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. 3, 2, 1 go. ఇది ఏదో గిఫ్ట్ అయితే నేను ఇవ్వగలిగాను, కానీ ఇది మొత్తం సెటప్ చేసి నాకు ఇవ్వమంటే నాకు అర్థం కాదు. వాము ఎంత బరువు ఉంది ఇది. మన బరువును మోయాలంటే మాత్రం బరువు ఉండాలి కదా. సెట్ చేస్తున్నారు. ఆగాగు అది వచ్చే దానికోసం కాదు, ఇగో బబుల్ ర్యాపింగ్ కోసం. నేను ఇస్తాగునానా అన్నీ కూడా ఎంత బరువు ఉన్నాయి కదా. మరి అంత సాలిడ్ నేను ఇస్తాను. ప్రైస్ పడింది. ఇన్స్ట్రక్షన్ మాన్యులా ఇలా ఉండి నాకు ఫిట్ చేసి ఇవ్వమంటే మాత్రం దీంట్లో నాకు ఒక్క ముక్క అర్థం కాదండి. వస్తుంది మీకు ఒక 4-5 ఎపిసోడ్స్ వస్తుంది ఒక్క ఫిక్సింగ్కి. నాకు రాదనేది శివ ఫీలింగ్. ఒక్కసారి నాకు వదిలేసి చూడు నేను ఎంత బాగా ఫిక్స్ చేస్తానో. వీల్స్ పైకి ఉంటే చైర్ కిందకు ఉంటుంది. శివ నా పరువు తీయకు, నువ్వు నీ బిడ్డ నా పరువు తీస్తూనే ఉన్నారు. ఇజ్జుడు డబ్బాలో కూర్చుంటుంది. అన్బాక్సింగ్ అన్నది చేస్తాము, ఇది ఫిక్సింగ్ ఎలా చేయాలన్నది నాకు నిజంగా ఐడియా లేదు. ఐ గెస్ ఇదంతా కూడా నేను డీటెయిల్గా చూపించకపోయినా అట్లా టైం ల్యాబ్స్లో చూసేయాలి. ఇది ఏంది, ఇది ఈ పిల్ల అసలు ఏందండి, ఇది మాకు టార్చర్ చేస్తుంది. So did you feel surprised? చాలా యాక్చువల్లీ మంచి వర్క్లో ఉన్నప్పుడు సడన్గా కొరియర్ వచ్చిందంటే నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద పార్సిల్, ఇంత పెద్ద కొలాబరేషన్ ఏంటో అనుకున్నాను. శివ ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఓన్లీ కొరియర్స్ నాకే వస్తాయి, కొలాబరేషన్ పార్సల్స్ అనేసి అని అంటున్నారు. అంతేగా. ఒకసారి దాన్ని చూడండి, నేను ఇక్కడ సీరియస్గా ఇది ఫిక్సింగ్ అయిపోయాక ఈ చెత్త అంతా కూడా మళ్ళీ నేనే క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఒక 8 hours 10 hours 12 hours వర్క్ చేసేది శివ ఇంకా 14-16 hours వర్క్ చేస్తారు అనుకుంటా. ఇక చేరిక గమ్మేసి కూర్చుంటానులే. నా ఫొటోస్ ఎడిట్ కూడా చేసిస్తారు. ఇంకా ఇంకే చెప్పలేదు ఏందో అనుకున్నా. ఇక్కడ చైర్ ఫిక్స్ చేస్తుంటే ఆ గ్యాప్లో దాని మీద డ్రాయింగ్ వేసింది చూడండి. చూడ్డానికి ఒక బాక్స్ అనుకున్నాను కానీ చాలా పెద్ద పని ఉంది దీనికి. ఇది యాక్చువల్లీ డెడికేటెడ్ గేమర్స్ కోసం, ఎందుకంటే వాళ్ళు కూర్చుంటే ఒక 8 hours మినిమం, అది 10 అవ్వచ్చు 12 అవ్వచ్చు, కంటిన్యూస్గా కూర్చుంటారు. అలానే కాదు ఇంకా ఎడిటింగ్ కొంచెం ఈ టైప్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎందుకు కంఫర్ట్ అంటే లాంగ్ రన్ అవ్వడానికి మెయిన్ బ్యాక్ బోను
ఫ్లాట్గా ఉన్న చైర్స్లో పుష్ చేసి అవన్నీ ఉంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. అంటే నీ వర్క్ కూడా మొత్తం లైక్ 10 to 12 అవర్స్ సిస్టమ్ కంటిన్యూస్గా ఉంది కూర్చొని కాబట్టి ఉంటాం, మెయిన్ బ్యాక్ మీద పడుతూ ఉంటుంది, దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మెయిన్ ఇది ఏంటి అంటే ఆర్మ్స్ హైట్ అడ్జస్టబుల్, ఓ వావ్, హ్యాండ్కి తగ్గట్టు అడ్జస్టబుల్, మూవబుల్ ఉంది ఇది. అంటే మనం చేసేటప్పుడు వర్క్ ఇప్పుడు టేబుల్ ఒక్కొక్కసారి సేమ్ హైట్లో ఉండకపోవచ్చు, ఉంటుందో లేదో తెలియదు. టేబుల్ కి తగ్గట్టు ఇది హైట్ అడ్జస్టబుల్ భలే వచ్చింది కదా. జనరల్ గా అయితే హైట్ అడ్జస్ట్ చేసుకుంటాం. అవును, మరి ఇవి కూడా కొన్నిటికి అయితే ఫిక్స్డ్ ఉంటాయి, కొన్నిటికి ఇగో వెయిట్ ఇది 120 kgs వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇంకొక మోడల్ ఉంది, దాంట్లో ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా కన్నా ఈ చైర్స్ మినిమం గ్యారంటీ ఆర్ వారంటీ ఎన్నేళ్ళు ఉంటుంది జనరల్ గా? ఇప్పుడు ఈ కంపెనీ అయితే 3 years ఇస్తుంది. ఓ వావ్. సో ఇలాంటి చైర్ సేమ్ ఇలాంటిదే చైర్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు శివాని డీటెయిల్స్ అడగండి. చెప్పు ఎక్కడ కొన్నావు, ఏం ఆర్డర్ చేసావు? నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఇది ఏ బ్రాండ్ కొలాబరేషన్ కాదు, ఏది కూడా ప్రమోషనల్ వీడియో కాదు, ఇది శివాకి నేను ఆర్డర్ చేసిన చైర్. సో శివాకి అయితే బాగా నచ్చింది. 3-4 కలర్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువ బ్లాక్ నేను బాగా ప్రిఫర్ బ్లాక్ చేస్తాను. అయితే ఈజీ యాక్చువల్లీ. ఇంకా వీటిలో ఎల్ఈడి సెటప్స్, ఆర్జీబీ లైటింగ్ సెటప్స్ అవి ఉన్నాయి, కానీ ఇంట్లో మనం ఆ మసాజర్ తీసుకోవచ్చా? ఇన్బిల్ట్ మసాజర్ వచ్చేవి కూడా ఉన్నాయి, కాబట్టి ఓన్లీ ఇక్కడ వరకే వస్తుంది, చైర్ అంతా మసాజ్. యాక్చువల్లీ బయటికి వెళ్ళినప్పుడు చూసాను, లైక్ ఒక స్టోర్ లో, లైక్ ఇక్కడ రిలయన్స్ డిజిటల్ సంథింగ్ ఎక్కడో ఐడియా, బజాజ్ లోనో రిలయన్స్ లోనో ఇట్లా డిస్ప్లేలో ఉంది. ఆ చైర్ లో కూర్చుంటే లైక్ బ్యాక్ నుంచి మనకి మొత్తం ఇట్లా మసాజ్ ఇచ్చింది అనమాట. అది ఆఫీస్ చైర్ కానీ ఇంట్లో ఉన్న సోఫా అది దేనికైనా మనం ఇలా ఫిక్స్ చేసేస్తే ఇస్తుంది అనేసి అని అన్నారు. లైక్ డైనింగ్ టేబుల్ చైర్ ఆర్ ఆఫీస్ చైర్ ఆర్ దేనికైనా ఫిక్స్ చేసేస్తే ఇట్లా మంచిగా మసాజ్ చేస్తుంది అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ అది కొనాలి, అది కొన్నప్పుడు కూడా నేను చూపిస్తాను మీకు. బాగుంది యాక్చువల్లీ. అలానే ఉంది. నేను అదే చెప్పాను కదా, ఇంత వచ్చినా కూడా శివ నువ్వు ఆఫీస్ వర్క్ చేద్దామని తీసుకున్నావా లేదంటే అక్కడే పడుకుందామని తీసుకున్నావా? ఆఫీస్ వర్క్ తో పాటు అట్లా రిలాక్స్ అవుదామని. దిస్ ఈజ్ యాక్చువల్లీ రియలీ వెరీ కూల్. చాలా బాగుంది కదా, ఫీచర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం మర్చిపోకండి. వచ్చేస్తుంది అన్నీ నీ డైలాగ్. ఏమన్నా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద కామెంట్. శివ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ సో మచ్.